శనగపిండి పోస్తున్నాను. చూడండి మేడం, శనగపిండి పోస్తున్నాను మేడం. ఈ వీడియో హాయ్, నేను రేఖా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మా అమ్మ స్నాక్స్ మురుకులు చేసుకోవాలి అనమాట. సో అసలు మురుకులు ఎలా చేయాలి, మా అమ్మ చేసే మురుకులు ఎలా చేస్తుంది అని మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. లెట్స్ గెట్ ఇన్. బియ్యం నానబోసుకొని ఎండబెట్టుకొని దంపించుకొని మినపప్పు పెసరపప్పు సాయపప్పు వేయించుకొని పిండి దంపుకొని మొత్తం మిక్స్ చేసేసి అందులో సాల్ట్ మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని వామ్ వేసుకొని కలుపుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదా? వేడి నీళ్ళు వేయించలే. ఇదైతే ఎక్కువ రోజులు ఉంటాయి. ఈ ఎక్కువ రోజులు ఉంటాయి మురుకులు అయినా, కానీ టేస్టీగా బాగుంటాయి. జీలకర్ర వేస్తే బాగుంటాయి. వేసుకుని సార్లే ఈ సన్న మరి నీ ఇష్టం. వేసుకుని కావాలంటే రకానికి ఒకటి వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే వేసుకున్నాము. నేను చెప్పలేకల్లా ఇట్లకి మనం సీటుకు మురుకులు వేసుకున్నాం. కడుక్కుంటా దాంట్లో ప్రాబ్లమ్స్ అవుతుంది. కొన్ని మురుకులాగా లేదు చెట్టు మీద పెడదామా? పెట్టేసి అక్కడ మనకి అప్పటికేస్తున్నాను అక్క. సో ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ బియ్యాన్ని కడిగి నానబెట్టుకొని తర్వాత ఎండబెట్టి దాన్ని మిల్లులో దంపించుకొని సైడ్గా మనం ఏం చేసుకోవాలంటే మినపప్పు పుట్నాలు పెసరపప్పుని వేయించుకొని దాన్ని మిక్సీ పట్టుకొని దాన్ని బియ్యం పిండిలో కలుపుకొని కొంచెం వెన్న కొంచెం పాలు కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అన్నమాట. మంచినీళ్ళతోటి బాగా కలుపుకొని దాంట్లో వాము ఉప్పు అండ్ జీలకర్ర వేసుకోవాలి అంట. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. అమ్మా నేను అడిగాను, నేను చేస్తాను నేను.